మనమందరము కూడా ఈ యొక్క జనవరి నెలలో 4వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. 2025వ సంవత్సరం దేవుడు నిజముగా మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ ఆయన యొక్క సహాయమును బట్టి మనమందరము కూడా ఆనందించబడుతూ మనము ఈ దినమున ఈ స్థితిలో ఉన్నాం. ఈ దినమున వర్తమానములో నుంచి 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనములని మనము చూసుకుందాం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. చాలు. దేవుడు తన యొక్క మాటలని మన వినికిడిలో పరిశుద్ధపరచబడును గాక. శ్రద్ధగా ఆలకించుకుందాం. పౌలు అనబడుతున్నటువంటి క్రీస్తు యేసు దాసుడు తిమోతికి రాస్తూ ఉన్నటువంటి పత్రికలలో ఈ మాటని చెబుతూ వస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ మంచి పోరాటము పోరాడితిని అంటున్నాడు. ఏం పోరాటము? పోరాటం అంటే ఏంటి? ఇంటి పక్కనోళ్ళతోనూ చుట్టాలతోనూ గొడవడడం ఆ పోరాటము కాదు. ఆయన చెబుతున్న పోరాటము ఆత్మీయ జీవితములో దేవునితో నడుచుచున్నటువంటి పోరాటము, దేవునితో నడుస్తూ వస్తూ ఉన్నటువంటి ఆటంకములన్నింటినీ ఎదురించుచు ముందుకు సాగుతూ దేవుని యొక్క సువార్త పరిచర్యను అందించుచు పోరాటములను పోరాడిన వాడై ఉన్నాడు. మనము గమనించి చూస్తే పౌలు భక్తుడు అనేక పర్యాయములు తన యొక్క ఓడ ప్రయాణములో అనేకమైన దెబ్బలు తిన్నవాడుగా ఉన్నాడు. అనేకమైన అడ్డంకులను ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు పౌలు భక్తుడు. ఈ పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, అక్కడ నేను మంచి పోరాటము పోరాడితిని అని అంటున్నాడు. అక్కడ ఆ పోరాటము ప్రతి ఒక్క క్రైస్తవ జీవితములో ఉన్నటువంటి జీవించుచున్న ప్రతి వ్యక్తికి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఎదురించుచు విశ్వాసముని కాపాడుకుంటూ ముందుకు సాగడమే మన యొక్క జీవితము. అడ్డంకు రాగానే అది పోరాడలేక ఇది నా వలన కాదు అని సైడ్కు వెళ్ళిపోవడమో, లేకపోతే సంఘానికి రాకుండా మానివేయడమో, ప్రార్థన చేయకుండా ఆగిపోవడమో, దేవునితో సహవాసం చేయకుండా మానివేయడమో జరిగిపోకూడదు. అయ్యో, నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నానే, నాకు అసలు దేవుని దగ్గర నుంచి సహాయము సందేశము లేకపోతే ఒక మాటైనను నా దగ్గరికి రావటం లేదు కదా, ఎందుకు నేను ఇంకా ప్రార్థన చేయాలి అని మానివేయడం కాదు. యేసుక్రీస్తు ప్రభువాడు ఆనాడే ముందే చెప్పి పెట్టి ఉన్నాడు. ఏమని? ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి. వి నీడ్ టు ఫైట్ ఫర్ దట్ వన్. ఆత్మీయ జీవితం అనంటే ఏదో ప్లేన్ రోడ్డు మీద ORR రోడ్డు మీద ఎక్కేసి ప్లేన్గా సాఫీగా వెళ్ళిపోయేదని కాదండి. ద డేంజరస్ స్పిరిచువాలిటీ లైఫ్ అంటే క్రిస్టియానిటీ లైఫ్. మనకు అనేకమైనటువంటి అపాయములు వస్తూ ఉంటాయి. ఎందుకు? సాతాను ఎలా ఉంటాడంట, ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహము వలె పరిగెడుతూ వస్తూ ఉన్నాడు. వారి విశ్వాసముని కోల్పోయేటువంటి రీతిగా అనేకమైన అడ్డంకులను తెస్తూనే ఉంటూ ఉంటాడు. మంచి పోరాటము పోరాడాలి. జట్టి అయినటువంటి వాడు నియమ ప్రకారము పోరాడకుండా ఉంటే జీవ కిరీటం ఎలాగ దొరుకుతుంది? మంచి పోరాటము పోరాడాలి. మన ఆత్మీయ జీవితముని మనము కాపాడుకోవాలి. బైబిల్ చదవడం ఒకటే కాదు, బైబిల్లో ఉన్న మాటల ప్రకారముగా మనము జీవించి వారమై ఉండాలి. ప్రతి ఒక్కరికి బైబిల్ వాక్యము చదవడము తెలుసు, వాక్యముని చెప్పడము తెలుసు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేయడం తెలుసు. టీవీలలో కొన్నిసార్లు నేను కొంతమంది వాక్యాలు పెడుతూ ఉంటాను కానీ ఎందుకో వెంటనే మళ్ళీ స్కిప్ చేసేస్తాను. కారణం ఏంటంటే, వారిలో చెబుతూ ఉన్నప్పుడు ఆ స్పిరిచువాలిటీ లైఫ్ ఆ యొక్క ఏంటది ముఖములో కానీ, ఆ ప్రదేశములో కానీ, ఆ ప్రాంతంలో కానీ, ఆ సిచ్యువేషన్లో కానీ కనబడాలి. అది కనబడదు. ఒకరికి చెప్పాలన్న ఉద్దేశముతో చెప్పేటువంటి మాటలుగానే ఉండిపోతున్నాయి కానీ
ఒక ఏంటది ఆత్మీయ జీవితముతో కూడుకున్నటువంటి ఒక రీతిగా మాటల సందర్భము కనబడదు. మనుషులను అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశముతోనే వాక్య సందేశములు బయటకు వస్తున్నాయే కానీ ఇదిగో నేను వీరికి వాక్యము చెబితే ఆత్మల రక్షణలోనికి వస్తుంది, లేకపోతే ఈ వాక్యము చెబితే వీరి యొక్క జీవితము చక్కబరచబడుతుంది, సరి చేయబడుతుంది అన్నటువంటి ఒక మార్గము కనబడటంలే. పోరాడాలి. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు పోరాటంతోనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు మృంగుదుమా అనేటువంటి ఒక గర్జించు సింహము వలె వస్తున్న సాతానుతో మన పోరాటం వస్తుంది. లోక సంబంధమైనటువంటి ఒక వ్యక్తులతో మనకి పోరాటములు జరుగుతూనే ఉంటాయి. మన బంధువులతో వస్తుంది, స్నేహితులతో వస్తుంది, ఉద్యోగంలో వస్తుంది, చదువులో వస్తుంది, ఆరోగ్యముతో వస్తూ ఉంటుంది పోరాటములు. విశ్వాసమును కాపాడుకోవాలి. చూడండి, ఉదాహరణకి యోబు అనబడుతున్నటువంటి ఒక భక్తుడు తన విశ్వాసముని కాపాడుకున్నాడు. పోరాడాడు. తన భార్యతో పోరాడాడు. ఏ విధమైనటువంటి ఒక మాటతో పోరాడాడండి? నీవు దేవునిని దూషించుము అని అంటే ఏమన్నాడండి? మంచి చేయబడినటువంటి ఒక దేవునికి మంచిగా ఉన్నప్పుడు మాత్రమేమో నువ్వు స్తుతించావు, మంచి జరగకుండా అన్నీ తీసివేస్తే ఇప్పుడు దూషించమంటావా? ఇదేనా నువ్వు నేర్చుకుంది తల్లి అని అంటున్నాడు. మనమందరము అలాగే ఉంటున్నాం. మంచి ఆశీర్వాదములతో జీవితము కలిగి జీవించుచున్నప్పుడు ఆ దేవుడు మహా గొప్పవాడు. అయ్యా నువ్వు ఎంతో గొప్పవాడవయ్యా, నువ్వు నా జీవితంలో ఎన్నో మేలులు చేసావయ్యా, నీకు వందనాలని వందనాలు చెల్లిస్తాము. దేవుడు ఆ యొక్క వందనాలకి కాస్త పరీక్ష పెడతాడు. ఏందయ్యా ఏం జరుగుతుంది? ఇంతగా ప్రార్థన చేస్తున్నానే, నాకు ఏ సమాధానము దొరకటం లేదు కదా, ఎందుకు? ఆలస్యం చేస్తున్నాడు. ఒకనాటికి ఏమవుతుందో తెలుసు? ఆలస్యం వలన మన విశ్వాసముని కోల్పోయి దేవుడు ఇంకా నా ప్రార్థన ఆలకిస్తలేడులే. మంచి విశ్వాసం, మంచి పోరాటమును పోరాడేటువంటి ఒక వారముగా మనము జీవించాలి. ఇదే మాటని ఇంకో దగ్గర 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో ఏమని మాట్లాడుతున్నారో చూసుకుందామా. ఏమంటున్నారండి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. విశ్వాసము లేకుండా ఆత్మీయ జీవితంలో కొనసాగింపబడదు. విశ్వాసము లేకుండా ప్రార్థన చేయడం అనేది వల్ల కాని పని. అది అద్భుతములు జరగవు, జీవితంలో ముందుకు సాగలేము. యేసు క్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడు అనేటువంటి ఒక విశ్వాసము మన జీవితంలో ఉండాలి. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని? వారు నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకున్నాను. నా తాతలు నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకున్నాను. అయ్యో వారు నమ్ముకున్నారు కాబట్టి నేను ఆ మార్గంలో వెళ్దాం అనుకున్నాను అన్న మాటతో యేసు ప్రభువారిని నమ్మడం కాదు. యేసు ప్రభువారు చెప్పిన మాటని విశ్వసించడం అనగా ఏ మాట? నేనే మార్గమును జీవమును సత్యమునయున్నాను, ఎవరైనాను సరే పరలోక రాజ్యములోనికి రావాలి అంటే నా ద్వారానే తప్ప. పోరాటము కలిగి జీవించే ఆత్మీయ జీవితమును మనము కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో అనేకమైన పోరాటములు వస్తాయి. భార్యతో వస్తుంది, పిల్లలతో వస్తుంది, భర్తతో వస్తుంది, చదువులో వస్తుంది, ఉద్యోగములు యజమానులతో వస్తుంటుంది, తోటి స్నేహితులతో వస్తుంది, బంధువులతో వస్తుంటుంది, అవమానములు వస్తూ ఉంటాయి, ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. నీవు ఏ పోరాటంలో ఉన్నావు? నాకు ఏం వద్దన్న, సాఫ్ సీదాగా వెళ్ళిపోవాలన్న నా జీవితం. ఇంత కష్టములు అయితే నా వల్ల కాదన్న. వెళ్ళినామా చర్చికి, మోకరించినామా, ప్రార్థన చేసినామా, ఇంతంత రొట్టె ఇచ్చిర్రా, ఇంతంత బల్ల తీసుకున్నామా, శరీరముని తిన్నామా, రక్తమును దాగినామా అంటే కథం అయిపోవాలి. అంతకంటే నాకు మళ్ళా ఎక్కువ పోరాటములతో కూడుకున్నటువంటి ఒక శోధనలు వస్తే మాత్రం నా వల్ల కాదన్న అన్న రీతిగా ఉండేటువంటి ఒక జీవితము యేసు ప్రభు వారు కూడా అంగీకరించారు. ఆలోచించుకుందాం. పోరాటము కలిగి జీవించి ఆత్మీయతలో ఉన్నావా? నీకు పోరాటములు అనేటువంటి ఆటంకములు వస్తున్నాయంటే ధన్యుడవి, ధన్యురాలవి. నీ విశ్వాసముని కాపాడుకో. దేవుని యందు నీవు భయభక్తులు కలిగి జీవించము నేర్చుకో.
ఏమంటున్నాడండి? 1 తిమోతి 6:12 ఏమని చదువుతున్నాం మనము? ఒకసారి చదువుకుందామా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవము చేపట్టుము. నిత్య జీవము పొందటానికి మనము పోరాటము కలిగి జీవించాలి. నిత్య జీవము ఈ లోకంలో కాదు, నిత్య జీవము పరలోకములో ఉన్నది. ఆ జీవితమును కొనసాగింపబడడానికి, ఆ జీవితమును అందింప చేసుకోవడానికి ఈ లోకములో నీవు పోరాటము కలిగి జీవించాలి. విశ్వాస సహితం, విశ్వాసము లేకుండా నీవు ఈ లోకంలో ఏ మాత్రము కూడా ప్రార్థన జీవితముని, ఆత్మీయ జీవితముని కొనసాగించలేవు. అందుకే యేసు ప్రభువు వారు అనేక మార్లు కూడా విశ్వాస సంబంధమైన మాటలు చెబుతూ హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని అంటాడు. ఇంకేమంటాడో తెలుసా? అంత్య దినములలో నేను వచ్చి చూచేసరికి ఒక్కరిలోనైనను సరే నేను విశ్వాసమును కనుగొందునా అంటున్నాడు. ఎందుకు? ఆనాటి దినములలో, అంత్య దినములలో అనేకమైన భయంకరమైన హింసలు కొనసాగింపబడుతూ ఉంటాయి. విశ్వాసమును కాపాడుకుందాం. మంచి పోరాటమును మనము కలిగి జీవిద్దాం. పోరాడాలి, విశ్వాసముని కాపాడుకోవాలి, విశ్వాసముని కాపాడుకోవాలి. బంధువుల కోసము, స్నేహితుల కోసము, పిల్లల కోసము, భర్త కోసము, భార్య కోసము నీ విశ్వాసమును అవిశ్వాసంలోనికి జారవిడవక జాగ్రత్త పడుము. నిత్య జీవమును కలిగి జీవించడానికి, ఆ నిత్య జీవితముని పొందుకోవడానికి లోకములో క్రైస్తవ జీవితముని నీవు పోరాటముతో నీవు ముందుకు సాగాలి. పరుగు పందెమందు అనేకులు పాలు పొందుతారు కదా, పరుగు పందెమందు అనేకులు పాలు పొందుతారు, కానీ ఒక్కడే గెలుస్తాడు కదా, ఒక్కడే గెలుస్తాడు. ఆలోచించుకుందాం. ఆ ఒక్కడిలో నువ్వు ఉన్నావా? ఆ దానిలో నీవు ఉన్నావా? ఆ విశ్వాసములో నీవు ఉన్నావా? అవిశ్వాసవి కాక విశ్వాసములో జీవించే జీవితమును మనము కొనసాగించుచున్నామా? మంచి జరిగితేనే యేసు ప్రభు, మంచి జరగకపోతే యేసు ప్రభు కాదు అనేటువంటి జీవితంతో నువ్వు ఉన్నట్లయితే నీ జీవితము, నీ ఆత్మీయ జీవితము సరి అయినది కాదమ్మా. యేసు ప్రభు అంటే, నా యేసే అంటే కేవలం అద్భుతాలకి మాత్రమే యేసు ప్రభు కాదమ్మా. నీ కోసము ప్రాణం పెట్టిన యేసయ్య పరలోక రాజ్యములో స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళిన నా యేసయ్య నీ కోసం పరలోక రాజ్యములో నీతో పాటు జీవించాలని, ఆయనతో పాటు నీవును ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ నాటి కాలంలో చాలామంది క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవ సేవకులే కావచ్చు, ఇంకెవరైనాను సరే కేవలము తనని అద్భుతాలు చేయడానికి కోసము మాత్రమే వాడుకుంటున్నారు. వెంట్రుకలు పట్టుకొని యేసు నామములో తెల్లెంటుకలు నల్లెంటుకలు అవును కాక, దీనికోసమా నేను యేసు ప్రభువుని నమ్ముకుంది. తెల్లెంటుకుంటే పరలోకం రానియడా? నల్లెంటుకలు ఉంటే పంపిస్తాడా? ఆలోచన ఎలా ఉండిపోయిందో చూడండి క్రైస్తవ జీవితం. నేను సంఘానికి వెళ్ళానండి, ఎన్నో డక్కా ముక్కలు తిని చూశాను నేను. ఆ మైకులు పట్టుకొని కింద ఉన్నటువంటి పరిచారకులు కూడా అదే పాస్టర్ గారికి చెప్తూ ఉంటారు సాక్ష్యం. అయ్యా ఇదిగో నా చేతిలో ఇక్కడికి ఉండేది ఎంట్రుక 2 ఇంచులు పెరగకపోతే ఏమైనా పోయిందా? ఏమైనా ప్రాబ్లం అయిందా? ఏం ప్రాబ్లం లే, ఏ ప్రాబ్లం లే. బైబిల్లో ఎక్కడైనాను సరే, ఏ వ్యక్తి అయినాను సరే, నా జుట్టు అంతా ఊడిపోతుంది, జుట్టు పెరుగును గాక వేసే నా కోసం ప్రార్థన చేయమని ఏ వ్యక్తి అన్న వెళ్ళిండా? ఏ వ్యక్తి అన్న వెళ్ళిండా? నీ జుట్టు ఉంటేంది, జుట్టు లేకపోతే తెల్లగా ఉంటేంది, నల్లగా ఉంటేంది, ఏది ఉంటే ఏంటి? నీ ఆత్మీయ జీవితానికి క్షౌరం లేకపోతుంటే చాలు, మంచిది. మంచి ఆత్మీయ జీవితముని కలిగి ఉండే జీవితముని కలిగి ఉండడం చాలా మంచిది. పరలోక రాజ్యంలోనికి పోరాడుడి. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలనంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో మనం అనేకమైన పోరాటములు కలిగి జీవించాలి. మంచి పోరాటము, అనేకమైన పోరాటములు చేశాడండి పౌలు భక్తుడు. ఆత్మీయ జీవితములో లేనిపోని నిందలతో జైలు పాలయ్యాడు.
లేనిపోని నిందలతో రాజుల దగ్గరికి వెళ్ళి, మంత్రుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలుచుని సాక్ష్యము చెప్పవలసినటువంటి ఒక పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ధైర్యముగా నిలిచి జరిగిన సంగతులను ఎరిగి చెప్పిన వాడై ఉన్నాడు. మనము పోరాడుతున్నామా? కేవలము లోకములో ఉన్న మనుషులని సంతోషపరచడానికి మాత్రమే మనం ఆత్మీయ జీవితముని కొనసాగించుచున్నామే కానీ సంపూర్ణమైన ఆత్మీయ జీవితంలోనికి మనం ఇంకా ఎదగలేకపోయి ఉన్నాం. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? మీరు ఈ పాటికి మంచి బలమైన ఆహారము తినవలసి ఉన్నది, అయినప్పటికీ కూడా మీరు పాలు తాగే వయసులోనే ఉండిపోయి ఉన్నారు. కారణం ఏంటి? ఎదుగుదల లేదు. ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఒక మెచ్యూరిటీ మైండ్ లేకుండా పోయింది. మెచ్యూరిటీ మైండ్ మనకి లేకుండా పోతూ ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనముని మనము చూసుకుందాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గురి కావాలి. నీ గురి ఏమిటి? చాలామందికి 10th క్లాస్లోనే ఒక గురి ఉంటుంది. నేను పెద్దగా అయిన తర్వాత నేను డాక్టర్నో, పోలీస్ ఆఫీసర్నో, లేకపోతే ఇంకోటో ఒక గురి పెట్టుకొని చదువుకునేవారు కొంతమంది ఉంటారు. గురి పెట్టుకొని చదువుకునేటువంటి వారు దానికోసం పోరాటం చేస్తారు. వారికి ఇష్టమైనటువంటి ఆటలన్నింటినీ ప్రక్కన పెడతారు. 24 గంటలు దానికోసం చదువుకుంటూ జ్ఞానమును పెంచుకుంటూ ముందుకు సాగుతారు కదా. ఏ విధంగా ఈ లోక సంబంధమైన ఉద్యోగముని సంపాదించుకోవడానికో మన ఆత్మీయ జీవితంలో మనకంటూ ఒక గురి ఉన్నది. ఆ గురి ఏంటో తెలుసా? నిత్య జీవితముని పరలోక రాజ్యములో నేను కొనసాగించాలనేటువంటి ఆ గురి మనకి కలిగి ఉండాలి. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని? మంచిగా అనిపించిందన్న. అందరి దేవుళ్ళకల్లా ఈయన దేవుడే ఒకడే మంచిగా నెమ్మది అనిపించిందన్న. యేసు ప్రభుని నమ్ముకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మరణము తర్వాత నీకు నిత్య జీవితముని ఇవ్వగలిగే దేవుడు ఒకడు ఉన్నాడు అనంటే అది యేసు ప్రభు మాత్రమే తప్ప ఇంకా వేరే దేవుడు లేరు. దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు అనేకులు ఉన్నప్పటినీ కూడా మనకు ఒకడే దేవుడు. ఏం చదువుకున్నామండి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:26 ఏమని చదువుకుంటున్నాం మనం అక్కడ? గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను. గురి చూడాలి. గురి చూడకుండా అనగా నీ గురి ఒక లక్ష్యం ఉండాలి. ప్రార్థన జీవితంలో దేవునితో నేను సహవాసముని కలిగి ఉండాలనేటువంటి ఒక గురి ఉండాలి. అయ్యో నేను ప్రార్థన చేయకపోతే, నేను ఆత్మీయ జీవితం లేకపోతే దేవునితో సహవాసము కట్ అవుతుందేమన్న భయముతో గురి యొద్దకే పరిగెట్టేవాడిగా నీ యొక్క ఆత్మీయ జీవితముని పెంపొందింపజేసుకోవాలి. 7 శుక్రవారాలు, 7 మంగళవారాలు, 7 గురువారాలు ఉపవాస ప్రార్థనలు కాదు యేసు ప్రభు అంటే. ఆయనతో నిత్యము ప్రార్థన జీవితమును, నిత్యమును సహవాసమును కలిగి ఉండే వారముగా ఉండాలి. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడండి? దివారాత్రమును ధర్మశాస్త్రముని ధ్యానించడం అంటే ఏంటి? ఎప్పుడు 24 గంటలు బైబిల్ తెరిచి చూడడం అనే కాదు దాని అర్థము. పడుకున్నప్పటికీ కూడా, కూర్చున్నప్పటికీ కూడా వాక్యమును గురించినటువంటి ఆలోచన విధానమును మనము కలిగి జీవించి దానిని నెమరు వేసుకుంటూ ఉండాలి. వాక్యముని ధ్యానిస్తూ ఉండాలి. వాక్యమును ధ్యానించే వారముగా మనం ఉన్నామా? ఒకసారి మనము పరీక్షించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనముని మనము చదువుకుందాం. అమ్మా, ఏ విధము చేతనైనను చూడండి, ఆయన గురి ఏంటో చూడండి అమ్మా, గురి ఏంటో చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణము నుండి సమానానుభవము గలవాడనై ఆయనను సమస్తమును నష్టపరుచుకొంటిని. ఏంటంటే చూడండి తన యొక్క గురి ఏంటో చూడండి. ఏ విధము చేతనైనను సరే
నేను మృతులలో నుండి నాకు పునరుత్థానమును కలగజేయు ఆయన మరణములో సమాన అనుభవము కలిగిన వాడిని ఉండుటకు నాకు ఏదైతే లాభకరముగా ఉన్నదో వాటన్నింటినీ నేను నష్టపరుచుకొంటిని. ఏ విధము చేతనైనను సరే నేను పునరుద్ధానుడైనటువంటి యేసుతో పాటు నేను పునరుద్ధానము కలిగి జీవించాలి అన్న ఒక గురి కలిగిన వాడై ఉన్నాడు. దానికోసం పోరాటం కలిగి జీవించాడు. ఎంత మంచి లైఫ్ తెలుసా సౌలు గారిది. రాజుల చేత ఆజ్ఞను పొందుకొని ప్రయాణం చేసిన వాడు, రాజుల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడగలిగేటువంటి ఒక సమర్థుడై ఉన్నాడు. వాటన్నింటినీ కూడా సమస్తమును ఏం చేశాడండి? పెంటగా ఎంచుకొని పునరుద్ధానుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఇతడే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు, ఈయన ద్వారానే మనం పరలోకముకు వెళ్తాము, నిత్య జీవము ఆయనతో పాటే ఉన్నది అన్న యొక్క గురి కలిగిన వాడై ఈ లోకములో జీవించిన వాడుగా ఉన్నాడు. మనం ఆ విధంగా ఉన్నామా? మన గురి ఏమిటి? మన గురి ఏమిటో చెప్పనా? ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇది మన యొక్క గురి. మన గురి అలా ఉండకూడదు, మార్చుకోవాలి. ఎందుకు కూడుకుంటున్నావు? ప్రతి ఆదివారమున ఎందుకు కూడుకుంటున్నాం? వెళ్ళాలి కాబట్టి, ఆదివారం కాబట్టి. వెళ్ళకపోతే పరలోకంలో నుంచి దేవుడు మళ్ళా నెత్తి మీద ఒకటి తలక మీద కొడతాడు కాబట్టి భయంతో వెళ్ళాలి అన్న రీతిగా వస్తున్నామే. కానీ నిత్యము దేవుని సన్నిధానమును నేను అనుభవించాలన్నటువంటి ఒక గురి మనకి కలిగి జీవించటంలే. ఆ గురి మనం ఉండాలి, ఆ గురిలో మనము జీవించాలి, ఆ గురిలో మనము పోరాటమును కలిగి జీవించే వారముగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమని చెబుతున్నాడో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 33 మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యముని నీతిని మొదటగా వెతుకుడి. 6:33 మత్తయి సువార్త 6:33లో అదే విధముగా మాట్లాడుతున్న మాట. కాబట్టి మీరు ఆయన రాజ్యముని నీతిని మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన స్టెప్ ఏంటో తెలుసా? ఆయన రాజ్యముని ఆయన నీతిని వెతికే గురి కలిగి ఉండాలి, పోరాటమును కలిగి జీవించే వారముగా ఉండాలి. గురి లేని వారముగా మనము పోరాటము చేయొద్దు. బాణం విసిరేవాడు గురి చూసుకొని విసురుతాడా? ఆడదొడ్డం ఏదోడితి అని వదిలేస్తాడా? కదా. ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక మిలిటరీ ఆఫీసరు అవ్వాలి, ఒక కొలిక్లోనికి వచ్చాడు, ఒక ట్రైనింగ్ అయిన తర్వాత వానికి ఒక పొజిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని అంటే ఎలాగా? ఆ ట్రైనింగ్లో పర్ఫెక్ట్నెస్గా గురి చూచేటువంటి స్థితిలో నీవు గన్ని పేల్చాలి, బాణముని విసిరాలి, గురి 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 కలిగి జీవించాలి. చూడండి, గ్రద్ద మహాకాశం ఆ పైన ఎగురుతున్నప్పటికీ కూడా దాని యొక్క కళ్ళు ఎంతో తేజుగా కనబడతాయి. ఎలక పరిగెట్టినా, తొండ పరిగెట్టినా, ఏది పరిగెట్టినా తేజుగా పరిగెడుతుంది. నీళ్ళల్లో ప్రయాణం చేస్తున్నటువంటి చేపలను కూడా స్పష్టంగా చూస్తుంది. అది పైనుంచి చూసినటువంటి పక్షి ఎంత గురితో వస్తుందంటే ఆ వెళుతున్నటువంటి నీళ్ళల్లో వెళుతున్నటువంటి చేప మూమెంట్కి దాని మూమెంట్ని మ్యాచ్ చేసుకుంటూ సరామని అలా వచ్చి అలాగ కాళ్ళతో అమాంతముని పట్టుకొని గురి గురి చూడండి, గురి కావాలి. క్రైస్తవ జీవితం అంటే ఒక గురి లేని జీవితముగా మనం ఎగురుతున్నాం, గురి లేని జీవితముగా ప్రయాణము చేస్తున్నాం, గురి లేని వారముగా మన ఆత్మీయ జీవితమును కొనసాగించుచున్నాం. గురి యుద్ధకే స్టార్టింగ్ పాయింట్ ఫినిషింగ్ పాయింట్ రెండు ఉంటాయి రన్నింగ్ రేస్లో కదా. రన్నింగ్ రేస్లో స్టార్టింగ్ పాయింట్ ఫినిషింగ్ పాయింట్ రెండు ఉంటాయి. స్టార్టింగ్ పాయింట్ మొదలుపెట్టినవాడు ఫినిషింగ్ పాయింట్ వరకు పరిగెడితేనే వాడు ఆ పోరాటంలో ఉన్నట్టు లెక్క. మధ్యలోకి వచ్చి నాకు ఆశయం అయితే నా వల్ల అయితే లేదు, కాస్త భోజనం చేసుకొని వెళ్తానంటే కుదరని పని, అది కుదరని పని. అది వాడు పోరాటం చేసిన వాడు ఏమవుతాడు? వాడు పరిగెట్టిన వాడు ఏమవుతాడు? పనికి రానటువంటి పరుగు అది.
గురి చూచావనంటే ఆ గురిని చేరు వరకు నీవు పోరాటముతో నీవు పరిగెట్టవలను. వచ్చే ఆటంకములన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగువాడవుగా ఉండాలి. ఆ గురి యొద్దకే నీవు పరిగెట్టువాడవుగా ఉండాలి. ఇజ్రాయెల్ ప్రజలు కనాను దేశమునికి ప్రయాణం అయ్యేటప్పుడు వారి గురి ఏంటి? కనాను దేశమునికి చేరడం అనే గురి. కనాను దేశమునికి చేరడం అనేది గురి. ఐగుప్తు దేశమునికి మొదలైన తర్వాత ఆ ప్రయాణం అంతట్లో వారికి అనేకమైన ఆటంకములు వచ్చాయి. దేవుని విసిగించిన వారు అనేక మంది ఆ అరణ్యంలో చనిపోయిన వారుగా ఉన్నప్పటికీ కూడా 4వ తరం వారు ఆ యొక్క కనాను దేశం అనబడుతున్న గురి యొద్దకి చేరిన వారుగా ఉన్నారు. వారు చేసిన ప్రయాణములు అనేకమైన పోరాటములు కలిగి జీవించారు. యుద్ధములు వచ్చాయి. ఆకలి దప్పులతో మాడిన వారుగా ఉన్నారు కదా. నీళ్ళకి దాహమునికి ఏడ్చిన వారుగా ఉన్నారు. వారు ప్రతి పోరాటముని ఎదురు పడిన వారుగా ఉన్నారు. పోరాటం అనేది ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా వస్తాయండి, లేవని కాదు. ఉద్యోగంలో రావచ్చు, నీ బంధువుల నుంచి రావచ్చు, భార్య నుంచో, భర్త నుంచో, పిల్లల నుంచో, లేకపోతే ఇంకెక్కడి నుంచైనాను సరే నీకు ఏంటది పోరాటములు అనేది వస్తూనే ఉంటాయి. కానీ దానిని నీవు ఏ విధంగా ముందుకు కొనసాగిస్తామనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాటగా మీకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసుకున్నట్లయితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలను మనము చూసుకుందాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మరొక్కసారి చదువుకుందామా? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. శరీర సంబంధమైన యుద్ధోపకరణములు కాదు. ఏది గొల్యాతు ధరించినట్టు కాదు అవి. ఏంటంట? విశ్వాసం అనబడుతున్నటువంటి యొక్క డాలు, విశ్వాసం అనబడుతున్నటువంటి యొక్క కవచమును మనము కలిగిన వారమై ఉండి వచ్చుచున్న శోధనను మనము ఎదుర్కొంటూ గురి యొద్దకే పరిగెట్టేటువంటి ఒక వారముగా మనము జీవించాలి. ఆత్మీయ జీవితంలో నామకార్థమైనటువంటి ఆత్మీయ జీవితమును కలిగి జీవించడము మంచిది కాదు. నమ్ముకున్నావు దేవునిని, ఏదో పోరాడుతున్నాము వెళుతున్నాములే అన్న జీవితంతో ఆత్మీయ జీవితమును కొనసాగించడము కాదు. అనేకమైనటువంటి పోరాటములు మన ఆత్మీయ జీవితంలో వస్తూ ఉంటాయి. ఏ పోరాటముతో ఉన్నావో నాకు తెలియదు సహోదరి సహోదరుడా. ఏ పోరాటం అయినప్పటికీ కూడా నీ యొక్క గురి పరలోక రాజ్యంలో చేరడమే నీ గురిగా ఉండాలి. ఏ విధము చేతనైనను సరే నేను దేవునితో పాటు పరలోక రాజ్యంలో ఉండాలి అన్నటువంటి ఒక గురి మనము కలిగి జీవించాలి. ఇదే మాట చాలాసార్లు మీకు చెప్పాను. హెబ్రీ 5:7 మనకు ఉంటుంది చూడండి. శరీరధారి అయి ఉన్నటువంటి ఒక దినములలో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి ఏమంటున్నాడండి హెబ్రీ 5:7 ఏమంటున్నాడండి? శరీరధారి అయి ఉన్నటువంటి ఒక దినములను ఏ విధము చేతనైనను సరే నన్ను మరణము నుంచి తప్పించగలిగేటువంటి వానికి నేను యోగ్యుడనుగా కనబడాలి, నేను నా తండ్రికి ఇష్టడునుగా కనబడాలి. కాబట్టి దానికోసం ఎంతో ప్రయాసముని పోరాటమును కలిగి జీవించిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఎక్కడ కూడా ప్రభువా అన్నటువంటి జీవితంతో జీవించలేదు. కానీ తండ్రి చిత్తమును నెరవేర్చడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నానని అనేకసార్లు శిష్యులకు చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు చెప్పాడు, అనేక మందికి చెబుతూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ ఆయన గురి ఏంటి? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన గురి మనందరినీ కూడా రక్షణలోనికి నడిపించడానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. దానికోసము తన ప్రాణమనైనను సరే ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కానీ మనము సంఘానికి ఆదివారానికి 1 గంట సేపు పోగొట్టుకునే వారంగా లేకుండా పోతున్నాం. సండే తర్వాత చూసుకుందాంలే, వచ్చే సండే ఉంది కదా, వచ్చే ఆదివారం ఉన్నది కదా, వచ్చే రోజు ఉంది కదా, ఈ ప్రార్థన కాకపోతే ఇంకో ప్రార్థనకి వెళ్దాంలే,
ఇంకో రోజు వెళ్దాంలే అన్న జీవితంతోనే మనం ఉంటున్నామే. కానీ యేసుతో నేను సహవాసమును కలిగి ముందుకు సాగాలి, యేసుతో టీవీగా నేను నడవాలి, యేసుతో నేను జీవితమును కొనసాగించాలి, పరలోక రాజ్యంలో జీవించడానికి కావలసినటువంటి అడుగు జాడలో నేను ముందుకు సాగాలన్నటువంటి ఒక పోరాటం మనకు లేకుండా పోతుంది. ఒక మాట నాకు గుర్తొస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27లో ఏమని ఉంటుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27లో ఏమని మాట్లాడుతున్నాడో చూద్దామా. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు బోధ చేసిన తర్వాత చూడండి ఎంత జాగ్రత్త పడ్డాడో, ఆయన గురి కోసం ఎంత పోరాటము కలిగి జీవించాడో చూడండి. ఒకరికి నేను బోధ చేసిన తర్వాత నేనేడన్నా భ్రష్టుడనైపోదునేమో అని నాకు కలిగినటువంటి లాభములన్నింటి విషయమే నష్టపరుచుకొని నా శరీరమునంతటిని నలగగొట్టుకొని వచ్చాడు. తనకిష్టమైనటువంటి, కొంతమందికి షుగర్ ఉంటుంది ఒంటిలో, కానీ వారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. దానికోసం ఏం చేస్తారు షుగర్ ఉన్నోళ్ళు? షుగర్ ఉన్నటువంటి ఒక పేషెంట్ ఖచ్చితంగా స్వీట్లు తింటే వారికి ఒకలాంటి హానికరమైనటువంటి ఒక స్థితిలోనికి వెళతారని వారి శరీరం ఏం చేస్తారు? నలగగొట్టుకుంటారు. వారి ఇష్టం ఏం చేస్తారు? చంపేసుకుంటారు. అదే చేశాడు. తన గురి నిత్య జీవితముని కలిగి ఉండేటువంటి వాడునిగా నేను ఉండాలి యేసు ప్రభుతో అన్న గురిని చేరుకోవడానికి బోధ చేసిన తర్వాత నేడేడన పోతానేమో అన్న ఉద్దేశముతో తన శరీరముని విషయమై తనే జాగ్రత్త పడుతూ ఆ ఇష్టకరమైనటువంటి ఒక స్థితిగతులలో ఒకవేళ నేను చెప్పినటువంటి ఒక మాటలకి సిచ్యువేషన్ తగిలిందనుకో, దానిని నేను నష్టపరుచుకొని ఇతరులకి నేను మాదిరికరముగా జీవించాలని ఎంతో ప్రయాసపడ్డాడు. అంత గొప్ప సాక్ష్యం ఎలా చెప్పగలిగాడో తెలుసా? నేను క్రీస్తుతో పాటు జీవించిన ప్రకారముగా, క్రీస్తుతో పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్నును పోలి నడుచుకోండి. క్రీస్తుతో పోల్చుకున్నాడు అనగా క్రీస్తులాగా సిలువలో మరణించిన వాడుగా కాదు, కానీ క్రీస్తు ఏ విధముగా పరలోక రాజ్యములో పరలోక తండ్రికి అంగీకారముగా జీవించిన వాడుగా ఈ లోకములు బ్రతికి ఉన్నాడో, పౌలు భక్తుడు కూడా నా తండ్రి అయిన యేసు ప్రభువుకి నేను ఇష్టడునిగా ఉండాలని తన శరీరమునికి లాభకరమైన వాటన్నింటి విషయమై నష్టపరుచుకుంటూ గురి యుద్ధకే పరిగెట్ట పోరాటములో జీవించాడు. గాలికి కొట్టినట్టుగా కాదు తన యొక్క పరిచర్య చేసింది. మనమందరము గాలికి కొట్టినట్టుగా మన యొక్క ఆత్మీయ జీవితముని కలిగి ఉంటున్నాం. గాలికి కొట్టినట్టుగా అనగా ఏంటి? ఒక దిక్కు ఉండదు గాలి కదా, స్ట్రేట్ లైన్లో హారిజాంటల్లో వెళ్ళినట్టుగా ఉండదు, వర్టికల్ని ఎటు పడితే అటు వెళ్తూ ఉంటుంది కదా. మన బోధ, మన ఆత్మీయ జీవితం గాలికి కొట్టినట్టుగా ఉండకూడదు. అమావాస్య పుణ్యానికి ఒకసారి సంఘానికి వచ్చుడు కాదు, అమావాస్య పుణ్యానికి ఒకసారి మోకరించుడు కాదు, ఎప్పుడో ఒక్కసారి బైబిల్ తెరిచి చదవడము కాదు, హడావుడిగా బైబిల్ని తెరిచేసి ఏదో చేతికి కనబడి ఏసునామని అడబెట్టి చదివింది కాదు. అది అడబెడుతూ చేతు ఆమెనని ఉంటుంది, అంతే అయిపోయినట్టు కాదు. దేవుడు ఏం మాట్లాడుతున్నట్టు నీతోని? ఒక అధ్యాయమును తెరిచి చక్కగా దానిని చదువుకొని, దేవా ఈ దినమున ఈ అధ్యాయం నేను చదువుకొని ఉన్నాను, నాతో మాట్లాడుము, దీనిలో ఉన్న సంగతులేంటో నాకు తెలియచేయమని దేవునితో నడిచిన వారుగా ఉండాలి. కానీ అట్టా తెరిచి ఈడ ఏలు పెట్టేసి ఈ వాక్యం చదువుకొని వెళ్ళిపోవడం అనే జీవితముగా. మా ఇంటిలో గిన్నెలు కడిగేటువంటి ఒక వ్యక్తి లక్ష్మి అనే ఉంటుంది. ఆమె నాతో ఒకసారి మాట మాట్లాడుతుంది. ఈ దినమున దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడయ్యా అంటే, మంచిదమ్మా, ఏం మాట్లాడాడంటే చెప్పింది. ఓకే. ఇంకో దినమున ఈ మాట అదేందమ్మా నిన్ననేమో ఈ అధ్యాయం చదువుతూ మళ్ళీ ఈరోజేమో వేరే అధ్యాయం చెబుతున్నావు, ఏంటిదమ్మా సంగతి అని అంటే, అట కాదయ్యా, బైబిల్ తెరిచి కళ్ళు మూసుకొని ఆమెనని వెళ్తే ఏ వాక్యం వస్తుంది ఆ దినమున నాతో మాట్లాడినట్టే ఉంటుందయ్యా అంటే,
అట్ట మాట్లాడినట్టు ఉంటుంది. అయితే ఇది శిలక దోషం కాదు కదమ్మా. వాక్యం అనగా దేవుడు నీకెందుకు అధ్యాయాలుగా ఎందుకు విభజించి నీకు పరిశుద్ధాత్మ తండ్రి మనుషుల చేత రాపించాడు? ఆయన చిత్తం ఏంటో క్రమముగా అర్థము చేసుకోవాలని. ఇజ్రాయెల్ ప్రజలను గురించినటువంటి ఒక మాటలు చదివేటప్పుడు ఒక క్రమము చొప్పున మనకు అర్థమవుతుంది కదా. దానియేలు గ్రంథంను చదువుకుంటే ఒక క్రమము చొప్పున అర్థమవుతుంది. అంతేగాని ఏదో కంటికి కనబడినటువంటి ఒక స్థితిలో కాదమ్మా. దానిని అధ్యాయాలుగా ప్రతిరోజు ఒక అధ్యాయం నువ్వు ధ్యానించాలి. దానికోసం సమయము స్పెండ్ చేయాలి. సమయమును స్పెండ్ చేయాలి. ఇంటింటికి పోయి నువ్వు గిన్నెలు కడుగుతున్నావు కానీ చేతికి వచ్చిన గిన్నె కడిగినట్టుగా వాక్యం అట్లనే తీసుకుని చదువుకున్నది కాదు అది. వాక్యం అనగా ఒక క్రమం. నీకు ఒక గురి ఉండాలి. ఈ దినమున నేను ఈ అధ్యాయం చదువుకుంటున్నాను కాబట్టి దీన్ని నేను అర్థము చేసుకోవాలి. దేవుని యొక్క మాటలని నేను ధ్యానించాలని ఒక గురి ఉండాలి. గురి లేకుండా మనము ముందుకు సాగలేము. గురి ఉండాలి. కుక్కలాగా పరిగెత్తదు ఉట్టిగానే. వీధిలో కుక్కలు ఈడ మొదలు పెడతాయి అనుకుంటే ఆడకపోతుంది. ఆడికి పోయి అనుకో మరి ఈడికి వస్తుంది. ఎందుకు పోయినావు, ఎందుకు వచ్చినావు? దానికి ఒక గురి లేదు, పాట లేదు. ఎందుకు పోవాలనిపించింది, పోయింది, వచ్చిందంటే వచ్చింది. పక్క వీధిలో ఒకటి బావు అనగానే ఇది కూడా బావు. ఎందుకని నువ్వు బావు? ఏదో నా జాతిది అక్కడ బావు అన్నది కాబట్టి నేను ఇక్కడ బావు అన్నా. నీకు గురి లేకుండా ఉండొద్దు. ఆత్మీయ జీవితంలో నీకు ఒక గురి ఉండాలి. ఆ గురిని చేరుకోవడానికి ఒక పోరాటం అనేది కలిగి ఉంటుంది. ఆ పోరాటంలో నీవు అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటిని నీవు నష్టపరుచుకుంటూ పరలోక రాజ్యమునికి చేరువారుగా జీవించాలి. ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వచనముల వరకు మనము చూసుకున్నట్లయితే మంచి మాటలు ఉంటాయి. మెల్లగా నీటిగా చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఏమంటున్నాడండి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం ఏమై ఉండాలి? బలవంతులమై ఉండి తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని మనము పోరాడునది శరీరులతో కాదు. ఎవరితో కాదంట? శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు పోరాడుడి. విశ్వాసముని కాపాడుకొనుడి, మీరు ధరించుకొనుడి. చూడండి ఎన్ని మాటలు చెబుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం అంటే పాన్పు మీద నడిచినట్టు కాదు, అది అగ్గి మీద నడిచినట్టు ఉంటుంది. యేసుప్రభుని నమ్ముకుంటే నీ అప్పులు పోతాయి, నీ రోగాలు పోతాయి. యేసుప్రభుని నమ్ముకుంటే ఉన్నవి పోతాయి చెప్పాలంటే. ఎందుకు? యేసుప్రభు వారే అన్నారు. ఏమని అన్నారు? నన్ను వెంబడించేవారు ఒక శిష్యుడు ఒక కుర్రోడు వస్తాడు. అయ్యా నేను ధర్మశాస్త్రములను అన్నింటినీ నేను పాటిస్తున్నాను అంటే నీకొకటి కొదువుగా ఉన్నది. ఏంటిది అది? నీకు కలిగి ఉన్నదంతా కూడా బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించు. చూడండి, యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన వెంబడించాలంటే ఏం చేయాలి? నువ్వు వదిలేసుకోవాలి. కష్టం అనిపించింది కుర్రోనికి. అమ్మ యేసుప్రభుని నమ్ముకుంటే అన్నీ వచ్చుడు కాదు, పోతాయి. కానీ ఎప్పుడు వస్తాయో తెలుసా? పరలోక రాజ్యంలో చేరుకున్న తర్వాత దానికి మిన్న అయినది గొప్ప వాటిని దేవుడు నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. వాటి నిమిత్తం మనం పోరాటం కలిగి జీవించాలి. నామకార్థమైనటువంటి ఒక స్థితిలో మనం ఉండొద్దు. పరుగు విషయంలో మనం ఇందాక మన మూలవాక్యం ఎక్కడ చదువుకున్నాము? 2వ తిమోతిలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి ఒక్కసారి. అక్కడ మంచి పోరాటము పోరాడితిని, ఏమంటుంది? నా పరుగు కడముట్టించి అనగా నేను ఎండు చేశాను. ఇంకా
మంచి పోరాటం పోరాడాను, పరుగుని ఎండు చేసేసాను. పరుగుని నేను చూడండి, పరుగు కోసం ఎన్ని మాటలు మాట్లాడతాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనముని మనము చూసుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానమును పొందుదురని మీకు తెలియదు కదా, తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా, అటువలే మీరు బహుమానము కదా. పరుగు పందెమందు ఒకనికే వస్తుంది ప్రైజు, కానీ ఎలాగ పరిగెడతాడు? నేను కూడా విన్నావాలి, నేను కూడా, ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది ఆశ. దానికోసం ఏం చేస్తాడు? పరుగు పందెం కోసం ఏం చేస్తాడండి? ఎన్నో పోరాటములు, ఫిజికల్ ఎక్సర్సైజ్. వాని పోరాటం మామూలు పోరాటం ఉండదు కాదు. పొద్దునే లేచి జాగింగ్కి వెళ్ళి, గుడ్లు తిని, జిమ్కి వెళ్ళి ఆ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ అని కదా, ఎన్నో పోరాటములు. క్రికెట్ ఆడేవాడైతే వానికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫుట్బాల్ ఆడేవాడైతే వానికి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్. దానికోసం ఎలాగైనా సరే నేను మంచి పేరును పొందుకోవాలని ఎన్నో పోరాటములు చేస్తాడు, పరిగెడతాడు, ఎక్సర్సైజులు చేస్తాడు, మంచి తిండి తింటాడు. ఎంతో ప్రయాసతో కూడుకున్న పోరాటమును చేసి బహుమానమును సంపాదించుకున్న రీతిగా మన ఆత్మీయ జీవితంలో మనము పోరాటమును కలిగి పరుగు పందెమందు పరిగెట్టిన రీతిగా మన ఆత్మీయ జీవితంలో పరిగెట్టాలి. పిలువబడిన వారు అనేక మంది అనేక మంది పిలువబడ్డారు. మరి ఏర్పరచబడిన వారిలో, ప్రత్యేకింపబడిన వారిలో మీరున్నారా? మనమున్నామా? ఆలోచించుకుందాం. పిలువబడిన వారు అనేక మందిగా ఉంటున్నారమ్మా. దానిలో ఒకవేళ నువ్వు ప్రభువా అన్నవారు పరలోక రాజ్యములకి చేరడు అనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో ఒక్కసారి పరీక్షించుకుందా. నాకు ఈ మాట చాలా భయంకరంగా ఉంటుంది. నా హృదయంలో భయం అనిపిస్తుంది. ప్రభువా అన్న ప్రతివాడు రాడు, కానీ తండ్రి చిత్తం ఏంటో తెలుసుకొని నడిచేవారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి చేరుతారు అనే మాటగా మనకి వినబడుతుంది. ఏ విధము చేతనైనను సరే నేనును పరలోక రాజ్యంలో క్రీస్తుతో పాటు ఉండాలి అని గురి యుద్ధకే పరిగెట్టిన రీతిగా అలాగ మనము పరిగెట్టాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చివరిగా ముగించేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ఒకసారి మనము చూసుకుందాం. 3వ అధ్యాయము 13-14. ఫిలిప్పీ 3:13-14. ఒకటి చేయుచున్నాను, వెనుకొన్నవి మరిచి ఏమంటున్నాడంటే అక్కడ వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని. చూడండి, క్రీస్తు యేసు దగ్గర ఒక బహుమానం ఉన్నది. నాకు కొన్ని ఫంక్షన్స్లల్లా గమ్మత్ అనిపిస్తుంది. ఆడ తాళి కట్టిండో లేదో వాళ్ళ గురి ఏముంటుందో తెలుసా? ఇంకో పక్క కన్నాడ పడతానే ఉంటుంది. ఎందుకు? ఈడ కట్టేలోపు ఆడ లైన్ పెరుగుతుందని అట్ట కడుతున్నాడు వెళ్ళదు. ఇటు గురి ఏడుంటుంది తెలుసా? ప్లేట్ల మీద ఉంటుంది. అది అందరికంటే ముందు నేను ప్లేట్ పట్టుకోవాలి, అన్నం పెట్టుకోవాలి. ఎందుకు? లైన్ పెరుగుతూ మళ్ళీ ఏడో ఉంటుంది. ఆ ఫంక్షన్లలో ఆ గురి చూడండి ఎంత ఉంటుందో. క్రీస్తు యేసు ప్రభు దగ్గర ఒక బహుమానం ఉన్నది. ఆ బహుమానము జీవ కిరీటము. దానిని నేను పొందుకోవాలి అన్న ఒక గురి మనము కలిగి జీవించాలి. దానికోసం మనం ఏం చేయాలి? మంచి పోరాడాలి. మన విశ్వాసముని కాపాడుకోవాలి. ఆ పోరాటంలో అవిశ్వాసముగా జీవించడం కాదు. ఆ పోరాటంలో దేవునికి అయిష్టంగా బ్రతకడం కాదు. ఏదో నామకార్థమైన స్థితిలో మనము జీవించడం కాదు. మంచి పోరాటమును పోరాడాలి. జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడిన రీతిగా మనము పోరాడవలెను. దానికోసము ప్రయాసము, దానికోసము ఎంతో మోకరించి ప్రార్థన చేయడం.
సోఫా మీద ఇట్లా కూర్చొని ఆమె ప్రార్థన అనగానే ఇట్టాని, ఆమె అనగానే ఇట్టాని. ఇది కాదు ఆత్మీయ జీవితం అంటే. ఆత్మీయ జీవితం అంటే అది కాదు. దేవుడు నిన్ను మానవుడిగా చేసినాడు, రోబోట్గా చేయలే. రోబోకి ఇట్లాంటి ఇట్లనే ఉంటుంది, ఇట్లాంటి ఇట్లనే ఉంటుంది, ఇట్లాంటి ఎట్లా ఉంటుంది. అది ప్రోగ్రామింగ్ ఎట్లా అనిపిస్తే అట్లా రాస్తుంది. మనిషికి దేవుడు మంచిగా మోకాళ్ళు ఇచ్చాడు. దానిని ఉపయోగించుకొని మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేటప్పుడు ఒక గురి ఉండాలి. ఏంటిది? ఆమె అనే లోపల అన్నం అయిపోవాలి, తినేసే ఆ గురి కాదు. దేవునితో నేను సంభాషణ కలిగి ఉండాలి, దేవునితో నేను మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, ఆయన స్వరముని నేను వినాలి, ఆయన దర్శనముని నేను చూడాలి, దేవుని యొక్క చిత్తం ఏంటో నేను తెలుసు అన్న పోరాటం ఉండాలి. ఆ పోరాటం మనకు ఉండటం లేదు. మార్చుకుందాం, చేర్చుకుందాం. చివరిగా అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 24లో ఒక మాట ఉంటుంది, చూసుకుందాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. మళ్ళొక్కసారి చదువుకుందాము. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 24వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదో ఒకసారి మనము చదువుకుందాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని. చూడండి, దేవుడిచ్చినటువంటి పరిచర్యను ఏ విధము చేతనైనను సరే నేను ప్రతి ఒక్కరికి అందించాలని దానికోసము తన ప్రాణమునైనను లెక్క చేయకుండా పరిగెట్టిన వాడుగా ఉన్నాడు. తనకిష్టమైనటువంటి దాని విషయంని కూడా ప్రక్కన పెట్టి దేవునికి ఇష్టమైన దాని స్థితిలో బ్రతకాలని కూడా ముందుకు కొనసాగిన వాడుగా ఉన్నాడు. మూలవాక్యంలో ఒకసారి చదువుకుందాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4:7లో ఏమని రాయబడింది? గురి యొద్దకే చదువుకుందామా. మంచి పోరాటము పోరాడాలి మనమందరము. మన పరుగు పరలోక రాజ్యమునికి చేరేటువంటి పరుగుగా ఉండాలి. విశ్వాసమును కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. చివరిగా చెబుతున్నాడు అక్కడ 4:8లో ఏమని చెబుతున్నాడంటే అక్కడ, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మనందరికీ అనుగ్రహించువాడుగా ఉన్నాడు కాబట్టి దానిని మనము పొందుకోవడానికి మనము ప్రయాసపడాలి. ఎందుకు పొందుకున్నావు బాప్తిస్మని? ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని? ఒక క్లారిఫికేషన్ ఉండాలి. మనకి ఒక క్లారిఫికేషన్ ఉండాలి. క్లారిఫికేషన్ లేకుండా ఉండకూడదు. మా పిల్లలకి సంగీతం నేర్పించేటువంటి పరిస్థితులలో ఒక 2 పిల్లలు వస్తారు. వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ ఉందో లేదో మాకు తెలియదు, కానీ ఓ వారం రోజులు కీబోర్డ్ పట్టుకుంటారు, ఓ వారం రోజులు ఫ్లూట్ పట్టుకున్నాడు, ఓ వారం రోజులు గిటార్ పట్టుకున్నాడు. సార్ తిట్టిండు. ఓ క్లారిఫికేషన్కి ఉండండి రా మీరు, ఓ క్లారిఫికేషన్కి రండి. మీరు ఏది నేర్చుకుందాం అనుకుంటున్నారో దాన్ని ఒకటి పట్టుకోండి. కాస్త ఇది కొద్దిసేపు కొడుతూ, అది కొద్దిసేపు వాయిస్తూ, అది కొద్దిసేపు మనకి ఇట అంటూ ఏంటది? ఒక క్లారిఫికేషన్తో ఒక వాయిద్యంని నేర్చుకుంటే అది ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తుంది. ఒక గురి కావాలి. ఆత్మీయ జీవితంలో ఒక గురి అనేది మనకు ఉండాలి. ఆ గురి నిత్య జీవితము. మనము పరలోక రాజ్యములో క్రీస్తుతో పాటు ఉండాలని గురి మనము కలిగి ఉండాలి. క్రీస్తుతో పాటు మనము జీవించడానికి కావలసినటువంటి అర్హతను మనం పొందుకోవడానికి ఈ లోకంలో మనం ఏం చేయాలి? పోరాటముని కలిగి జీవించాలి. ఆత్మీయ జీవితంలో పోరాటములు వస్తాయి. అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, అవిశ్వాసపు మాటలు, లేని మాటలను పుట్టించేవారుగా ఉంటారు. కానీ వాటన్నింటినీ ప్రక్కన పెట్టేసి పరలోక రాజ్యంలో క్రీస్తుతో పాటు నువ్వు జీవించాలన్న పరుగు కోసం మనం పరిగెట్టాలి. ప్రార్థించుకుందాం, దేవుని అడుగుదాం. ప్రభువా, నేను గురి యొద్దకే పరిగెట్టువారనుగా ఉండాలి. నా గురి పరలోక రాజ్యంలో నీతి కిరీటమును పొందుకోవడానికి నాకు సహాయం అనుగ్రహించుము. నాకంటూ ఒక గురి కలిగి ఉండాలి. నాకంటూ ఒక గురిని నేను ఏర్పరచుకోవాలి. విశ్వాసం అనేటువంటి డాలుని నేను కలిగి ఉండి నీతో పాటు జీవించడానికి కావలసినటువంటి
ఆత్మీయ పోరాటమును మేము కలిగి జీవించడానికి కృప చూపించుము తండ్రి. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధమైన మా తండ్రి, ఈ దినమున మాకు వినిపించిన వర్తమానము, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని. మేమందరము కూడా అసలు ఒక గురే లేదు ప్రభువా, పోరాటమే లేదు, ఏదో ఆత్మీయ జీవితమును కొనసాగించు వారముగా ఉన్నాం. క్షమించండి. మాతో ఈ దినమున మీరు మాట్లాడినటువంటి ఒక మాటని మేము అర్థం చేసుకున్నాం. ఇంకా మాతో మాట్లాడండి ఆ విషయాల గురించి. ఇంకా లోతైనటువంటి ఒక జ్ఞానమును కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఆత్మీయ జీవితంలో విశ్వాసముని కాపాడుకోగలిగేటువంటి మనస్సుని నాకు ప్రసాదింపచేయండి. నీ మందిరములో, నీ సన్నిధానములో ప్రార్థన చేయడానికి కృప చూపించండి. వాక్యమును బోధించిన తర్వాత, వాక్యమును విన్న తర్వాత ఒకవేళ నేను భ్రష్టుడనైపోదునేమో అన్న భయము కలిగి ఉండి నా శరీరమునికి లాభకరముగా ఉన్నటువంటి వాటన్నిటి విషయమై నష్టపరుచుకుంటూ, నలగగొట్టుకుంటూ నీ సన్నిధానములో పరిశుద్ధమైన జీవితమును కలిగి జీవించగలిగే జ్ఞానముని, ఆత్మీయతను, పరిశుద్ధతను అనుగ్రహించమని కోరుకొనిచున్నా. ఇది వరకు మేము ఆ పోరాటమును కలిగి జీవించలేం. పాపములో బ్రతికాం, అవిశ్వాసంలో జీవించాం. క్షమించండి. నీ బలలో యోగ్యంగా పాలు పొందడానికి కృప చూపించండి. ఈ దినమును నడిపించిన నీ ప్రేమకై నీకు వందనములు చెల్లించుకొని నజరుడని యేసే నామములో అడిగి వేడుకొని సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.